ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు తన కృపతో మిమ్మును మీ కుటుంబాలను నింపునుగాక. తన కృపను ప్రభు మీ ఎడల బహుగా విస్తరింపచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకిచ్చు వాగ్దానము ఇది అయ్యున్నది. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీలారా, నా చేతుల పని అయిన అష్షూరీలారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలీలారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెషయా ప్రవక్త ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ఐగుప్తీల విషయమై, అదేవిధముగా అష్షూరీల విషయమై, ఇశ్రాయేలీల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో మరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భవిష్యత్తులో నెరవేర్చబడబోయేటటువంటి మరి యొక్క భవిష్యత్తు వాక్కుగా ఈ వాక్కును ప్రభు వారికి ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎవరెవరికి అంటే ఐగుప్తీలకు, అదేవిధముగా అష్షూరీయులకు, ఇశ్రాయేలీలకు మరి ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో నెరవేర్చబడబోయేదే ఈ వాగ్దానము, కానీ నెరవేర్చబడినది మట్టుగా కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే భవిష్యత్తులో నెరవేర్చబడేది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 19:23లో ఐగుప్తీయులను అష్షూరీయులను మరి యెహోవాను సేవించెదరు అని మనం చూడగలం. ప్రియులారా, ఈ మాట కొద్దిగా ఆశ్చర్యం మనకు అనిపించవచ్చు. మరి ఇశ్రాయేలీయులు యోధావారు దేవుణ్ణి సేవించడం వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అష్షూరీయులు ఐగుప్తీయులు యెహోవాను సేవించడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా మనకుంటూ ఉంటుంది. ఏదేమైనా ప్రియులారా, భవిష్యత్తులో దేవుడు ఈ యొక్క వాగ్దాన ఈ ప్రవచనాన్ని ఈ వాక్కును దేవుడు వారి పట్ల నెరవేర్చబోతున్నాడు. కనుక అష్షూరీయులు ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలీలతో పాటు కలిసి యెహోవా దేవుని వారు భవిష్యత్తులో ఆరాధన చేయబోతున్నారనే ప్రవచన వాగ్దాన వాక్కుగా ఈ వాక్కును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీరు ఇశ్రాయేలుతో పాటు భూమి మీద ఆశీర్వాద కారణమైనటువంటి జనముగా ఉందురని మరి యెషయా గ్రంథం 19:24లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తీయుల విషయానికి వస్తే 400 సంవత్సరములు ఇశ్రాయేలీలను వారు ఏం చేశారంటే బానిసలుగా చేసుకొని కఠినముగా బాధించి మరి ఇశ్రాయేలీల ప్రాణములను విసిగించిన వారిగా ఐగుప్తీయులు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీలనే బాధించినటువంటి ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను సేవిస్తారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు తప్పక సేవిస్తారు, ఆరాధిస్తారు అని ఈ యొక్క వాగ్దాన వచనం మనకు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలా ఆయనను సేవించినట్లు చేయడం మరి ఇశ్రాయేలు దేవునికి మాత్రమే సాధ్యము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 400 సంవత్సరాలు మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను వారికి బానిసలుగా చేసుకొని వారిని కఠినముగా బాధించిన ఈ విషయాలు ఆదికాండం 15వ అధ్యాయం 13-16లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను సేవించేవారిగా ఎప్పుడైతే ఈ యొక్క ఐగుప్తీయులు మారుతారో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు వారిని ఆశీర్వాద కారకులుగా ఉంచు దేవుడై ఉన్నాడు అనేటటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు లేక అష్షూరీయులు ఐగుప్తీయులను ఎంత కఠినముగా శిక్షించుచు వారి దేశానికి బందీలుగా తీసుకుని వెళ్ళిపోతాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అష్షూరీయులకు ఐగుప్తీయులకు మరి పడదని ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. అదేవిధముగా అష్షూరీయులకు ఇశ్రాయేలీలకు కూడా పడదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలకు కూడా పడదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కానీ అష్షూరీయులు ఐగుప్తీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధిస్తారని, అది కూడా ఇశ్రాయేలీలతో పాటు కలిసి
ఆరాధిస్తారని ఈ ప్రవచన వాగ్దాన ఈ వచనములో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎప్పుడు మరి జరుగును అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో నెరవేర్చబడబోయేటటువంటి ప్రవచన వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో నెరవేర్చబడబోయేది అంటే అష్షూరీయులు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు దేవుని ఆరాధికులుగా మారిపోయి ఆయనను మాత్రమే సేవిస్తారని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వాక్కు ద్వారా ప్రభు మీకు ఇచ్చు ఆశీర్వాద సంబంధమైనటువంటి మాటలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మును కఠినముగా బాధించు ఐగుప్తీయులు లాంటి మరి మనుషులు మీరు సేవించేటటువంటి యేసుక్రీస్తు ఆరాధికులుగా మారిపోతారు అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మీకు తెలియపరుస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా కొంచెమైనా కనికరము లేని అష్షూరీయులు లాంటి వారును మీరు సేవించు యేసుక్రీస్తు ఆరాధికులుగా మారిపోవడమే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఆశీర్వాద కారకులైనటువంటి ప్రజలుగా మరి మార్చివేయుదునని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుచు ఉన్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని నీ దేవుని నామాన్ని దూషించు వారిని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆరాధికులుగా మార్చివేసి నీతో పాటు ఆశీర్వాద కారకులైన ప్రజలుగా ఆయన రక్షణ ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఉంచదనని ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానము ద్వారా ఆయన మీతో మాట్లాడుచున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి ఈ యొక్క అష్షూరీయులు, ఐగుప్తీయులు మరి ఇశ్రాయేలీయులతో పాటు కలిసి ప్రియా దేవుని బిడ్డలారా శాంతిని నెలకొల్పుదరనియు అంతేకాకుండా మరి ఒకరికొకరు సహాయ సహకారులు అందించుకునేదరని ఈ వాగ్దానములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే కలవని ప్రజలు కలిసేలా చేదునని దేవుడి వాగ్దానము ద్వారా మనకి ఈ విషయాల ద్వారా ఆయన తెలియపరుస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి కలవని దేశాలు కూడా కలిసి శాంతి దిశగా ముందుకు వెళ్ళేటటువంటి రీతిలో మరి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణమును దేవుడు ఏర్పాటు చేయబడై ఉన్నాడు అనేటటువంటి విషయాలు కూడా ఈ యొక్క వాగ్దాన ఈ వివరణలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఈ విషయాల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే మన కుటుంబాలలో ఒకరంటే ఒకరికి పడని వారందరినీ కూడా దేవుడు ఐక్యత పరిచదనని ఏక మనస్సును కలుగుజేయుదునని ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సమాధాన స్థితిని కలుగుజేయదునని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుచు ఉన్నారు. ఏ విధముగా అయితే అష్షూరీయులు, ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు ఒకరంటే ఒకరికి పడలేనటువంటి పరిస్థితి, ఆ పడలేని వారిని ఐక్యపరిచి ఏక మనస్సును కలుగజేసి ప్రియా దేవుని బిడ్డలారా మరి సమాధాన స్థితిని కలుగజేసి ఆయనను ఆరాధించే ఆరాధికులుగా ఇశ్రాయేలుతో పాటు మరి చేటుకు దేవుడు ఇష్టపడి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అదే విధముగా మన కుటుంబాల్లో కూడా ఒకరంటే ఒకరికి పడలేనటువంటి వారి మధ్య దేవుడు మరి ఆశీర్వాదకరమైన పరిస్థితులు కలుగుజేయదునని ఈ వాగ్దానము ద్వారా ఆయన ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో మనం విశ్వసిస్తూ దేవుడు కోరే ఆత్మీయత ద్వారా ఇట్టి స్థితిని మన కుటుంబాల్లో మనం అనుభవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మా ప్రియుల్ని ఈ విధంగా బలపరచుటకు ప్రభువా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి ప్రభు వారి కుటుంబాల్లో ఇగోనైనా ఐక్యత, ఏక మనస్సు, సమాధాన వాతావరణ పరిస్థితులు కలుగజేసి తద్వారా ఒక ప్రశాంతకరమైన వాతావరణ దిశగా నిన్ను కలిగిన నీ బిడ్డలు ముందుకు వెళ్ళినట్లు చేయుదునని దేవా ఇగోనైనా మరి ఏ కుటుంబాల్లో అయితే ఒకరంటే ఒకరికి పడలేని స్థితిలో ఉన్నారు ఆ పడేటట్లు వారి మధ్య సమాధాన వాతావరణాన్ని కలుగజేయుదునని ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ఈ వాగ్దాన ప్రకారమైనటువంటి మీ కార్యాలు ప్రభా ప్రతి నిన్ను విశ్వసించిన కుటుంబాల్లో జరిగించి తద్వారా మీరు మహిమ పొందమని దినమంతి మిస్ అనేది కాపుదల భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభించిన ఆత్మీయులకు సర్వలకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.
ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.